శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. అందరికీ నమస్కారం. గ్రామ దేవతలు ఉన్నారా? గ్రామ దేవతలకి బలులు ఎందుకు ఇస్తారు? అసలు గ్రామ దేవతలు ఎవరు? వీళ్ళు మనల్ని రక్షిస్తారా? పార్వతీదేవి యొక్క అంశలే గ్రామ దేవతలు. వీళ్ళు 102 మంది గ్రామ దేవతలు. పేర్లు చాలా ఉన్నాయి అమ్మవాళ్ళకి పేర్లు. వాళ్ళకి ఒక్క తమ్ముడు పోతురాజు. అంటే 102 మంది అక్కజెల్లెలకి ఒక్క తమ్ముడు పోతురాజు. పోలేరమ్మ, అంకాళమ్మ, పెద్దమ్మ, పోచమ్మ, నల్లమ్మ, ఎల్లమ్మ చెప్పుకుంటూ పోతే చాలా చాలా పేర్లు ఉంటాయి. ఒక 1 అవర్ పడుతుంది. ఇలా అమ్మవార్లు వీరు ఏంటిది అంటే గ్రామాల్ని రక్షిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఒకప్పుడు కాలంలో ఊరు పొలిమేర దాటుతూ ఉన్నప్పుడు గ్రామదేవత దగ్గరికి వెళ్ళి అమ్మ ఊరు వెళ్తున్నాం, మేము క్షేమంగా తిరిగి రావాలని అమ్మవారికి చెప్పుకొని వెళ్ళేవాళ్ళు. వచ్చిన తర్వాత అమ్మ చాలా చాలా కృతజ్ఞతలు, నేను క్షేమంగా గ్రామానికి చేరానని చెప్పుకునే సాంప్రదాయం ఒకటి ఉండేది. అలాగే ఈ గ్రామ దేవతలు పంట పొలాల్ని రక్షిస్తారు, అంటువ్యాధుల్ని గ్రామంలోకి రానివ్వకుండా చేస్తారు, మనల్ని ఎప్పుడూ సంరక్షించేవాళ్ళు. అందుకే కదా సంక్రాంతి పండక్కి పొంగళ్ళు పెడతారు గ్రామదేవతలకి. కొన్ని ప్రాంతాలకు వెళితే అమ్మవార్లకి ఎందుకు మా పంటల్ని సక్రమంగా కాపాడావు, సకాలంలో వర్షాలు పడ్డాయి, ఆ వర్షాల వల్ల పంట బాగా పండింది, ఆ పంట పండింది కాబట్టి ఈరోజు మేము ఐశ్వర్యవంతులుగా ఉన్నాం, ఇదంతా నీ చలువే తల్లి అని కృతజ్ఞతగా పొంగళ్ళు వండి చీర సారే పెట్టి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అంటే చూడండి మన సాంప్రదాయం ఎంత గొప్పదో, ఎంతమందికి మనం కృతజ్ఞత చెప్తామో, ఎవరెవరిని మనం దేవతలుగా ఆరాధిస్తామో అలాంటి గ్రామ దేవతలు అన్నమాట. ఒకప్పుడు గ్రామదేవతలు ఊళ్ళో తిరిగేవాళ్ళు, అందరికీ కనిపించేవాళ్ళు. వాళ్ళు కొంతమంది ఉగ్ర రూపాల్లో ఉంటే భయపడుతూ ఉండేవారు. అప్పుడు కొంతమంది మహానుభావులు వాళ్ళని ఒక చోట స్థిరంగా ఉండేలాగా ఆలయాలు కట్టి అక్కడ వాళ్ళని స్థిరంగా ఉండేలాగా చేశారు. మనకి అమ్మోరు సినిమా చూసాం. గ్రామదేవత అమ్మవారు ఎంతమందిని రక్షిస్తుంది. ఆ అమ్మవారికి మరి మనం ఉగాది వచ్చింది అంటే వేపాకులతో అమ్మవారి వేపాకులు సాంబ్రాణి ధూపం వేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తారు చాలామంది. ఆ రోజు మనం చేసే వంటకాలన్నీ కూడా తీసుకొని వెళ్ళి దాంతోపాటు ఈ పెరుగన్నం, పచ్చి ఉల్లిపాయ వేసి పెరుగన్నం ఉంటుంది కదా, అది తీసుకొని వెళ్ళి అమ్మవారికి ఉగాది రోజున పెట్టేవాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి. ఎందుకంటే ఉగాది నుంచి వేసవి ఇంకా ఎక్కువ అవుతుంది. వేసవి తాపానికి ఎంతమంది చనిపోతారో ఎంతమంది బతుకుతారో తెలియదు, అంత విపరీతమైన ఎండ ఉంటుంది. దాని నుంచి రక్షించు తల్లి. ఆ వేడికి ఏమవుతుందంటే చిన్నపిల్లలకి అమ్మవారు పోస్తుంది. అమ్మవారు పోస్తే ఏమవుతుంది, అమ్మవారు పోయటం వల్ల మంచే, తర్వాత వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఆ టైంలో పిల్లలు చాలా బాధపడతారు, వాళ్ళకి అనీజీగా ఉంటుంది, దురదలు వస్తాయి. మనకు కూడా అండి దురదలు, కానీ ఎక్కువగా ఎండాకాలంలో చెమట పోయటం వాటి వల్ల దురదలు వస్తాయి. ఇట్లాంటి వాటి అన్నిటి నుంచి మమ్మల్ని కాపాడు తల్లి అని చెప్పి ఉగాది రోజున కూడా చేస్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో బలులు ఇస్తారు. కానీ మన శాస్త్రంలో జంతు బలులు ఎక్కడా లేదు. బలి అంటే కూష్మాండ బలి. గుమ్మడికాయను పగలగొడతారు హారతి ఇచ్చి అమ్మవారికి. పగలగొట్టిన తర్వాత కుంకుమ కలిపిన ఎర్రటి నీళ్ళని వాటి మీద పోస్తారు. ఎందుకు ఏంటిది ఇది అంటే ఉగ్ర రూపంలో ఉన్న అమ్మ ఎరుపును చూడగానే శాంతిస్తుంది. అక్కడ చుట్టుపక్కల గ్రామదేవతల్ని చుట్టుపక్కల కూడా కొన్ని భూత ప్రేతాలు తిరుగుతూ ఉంటాయి. అలా ఎర్రగా పడగానే అవి రక్తం అనుకొని అవి ఆస్వాదించి వెళ్ళిపోతాయి, లేకపోతే గ్రామంలోకి వచ్చేస్తాయి అవి. అందుకు పెట్టారు. అంతేగాని జంతు బలి అనేది మనకి ఎక్కడా లేదు, ఎక్కడా చెప్పబడలేదు. ఒక ప్రాణాన్ని అమ్మవారికి బలిగా ఇస్తే అమ్మవారు సంతోషిస్తుందా? లేదు కదా. అది ఎప్పుడో ఒకసారి ఏదో ఒక కాలంలో అలా జరిగిపోయింది. కానీ కూష్మాండ బలిని ఇస్తే చాలా చాలా మంచిది. గ్రామ దేవతలు చాలామంది ఒంట్లోకి వచ్చి అమ్మవారు భవిష్యత్తు చెప్తుంది. మన మహంకాళి టెంపుల్లో, సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్లో అమ్మవారికి బోనాలు జరుగుతాయి. దసరా ఆఖరి రోజుల్లో అయిపోయాక అమ్మవారు ఒంట్లోకి వచ్చి ఒక ఆవిడకి, స్వర్ణలత అనే ఆవిడకి, వాళ్ళ కుటుంబ పారంపర్యంగా వాళ్ళ ఆడవాళ్ళకి అమ్మవారు ఇది వస్తుంది. వాళ్ళ నియమ నిష్టలతో ఉంటారు. భవిష్యవాణి చెప్తుంది, ఈ సంవత్సరం వర్షాలు ఎలా ఉంటాయి, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగాలు ఎలా ఉంటాయి, వ్యాపారాలు ఎలా ఉంటాయి, పంటలు ఎలా పండుతుందో అమ్మవారే వాళ్ళ ఒంట్లోకి వచ్చి చెప్తుంది. మహంకాళి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఇక్కడ తిరిగి స్థాపించారు. అంటే ఎంతోమంది కోరికల్ని నెరవేర్చింది. ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఆలయ విశిష్టత తీసుకుంటే, బూర నర్సయ్య అనే అతను మిలిటరీలో పనిచేస్తూ ఉండేవాడు. ఉజ్జయినిలో చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ విపరీతమైన మూసీ నది పొంగి మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్ అంతా నీటి మయమైపోయింది. అప్పుడు ఆయన అక్కడి నుంచి అమ్మా తల్లి ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి వెళ్ళి
అక్కడ వరదను తగ్గించి ప్రజలను కాపాడు తల్లి, అక్కడ నీ గుడిని కడతానని ఆయన మొక్కుకున్నాడు. ఆ మొక్కిన మరుసటి రోజే వర్షాలు తగ్గి, ఆ తుఫాన్ తగ్గి, నీళ్ళన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోయి ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారు. అందుకు ఆయన కృతజ్ఞతగా అందరి దగ్గర చందాలు సేకరించి అక్కడ కట్టాడు. అంటే గ్రామదేవత ఎంత శక్తివంతమైందో అర్థమైందా? పోలేరమ్మ. మన కాలజ్ఞానం రాసిన వీరపోతుల బ్రహ్మంగారు ఉన్నారు కదా, ఆయన గొప్ప మహానుభావుడు. ఆయన వడ్రంగి పనిచేసేవాడు. అంటే వాళ్ళు వడ్రంగి కళాకారులు అన్నమాట వాళ్ళు. ఆయన చుట్టని ముట్టించుకోవాలంటే ఓ పోలేరు అగ్నిని తీసుకురా అంటే తీసుకొచ్చిందంట అమ్మవారు. ఆయన చుట్టని వెలిగించుకున్నాడంట. అంటే మరి గ్రామదేవతలు ఉన్నట్టే కదా లెక్క. పోలేరమ్మకు కూడా సాంబ్రాణి వేయటం, చీరను పెట్టుకోవటం, వారు పోయటం, ప్రసాదాలు సమర్పించటం, ఇవన్నీ ఇప్పటికీ కూడా ఊళ్ళల్లో అంటే పల్లెటూళ్ళల్లో చాలా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్ నగరంలో కూడా గ్రామ దేవతల్ని పూజించకుండా ఒక వివాహం మొదలవ్వదు. వివాహ ప్రక్రియ పెళ్ళికొడుకుని చేసే ముందే పోచమ్మ అని చేస్తారు. ఖచ్చితంగా వెళ్తారు పోచమ్మ దగ్గరికి. ఆ వివాహం అంత ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సుఖంగా జరిగిపోతుంది. అంటే అమ్మవారికి చెప్పటం, అమ్మవారు మనల్ని అంటే చక్కగా చూస్తుంది కరుణా కటాక్షాలతో ఒక గొప్ప నమ్మకంతోనే మనం చేస్తాం. ఆ నమ్మకమే మనల్ని నడిపిస్తుంది అన్నమాట. ఎన్నో శక్తులు మన ప్రపంచంలో, అందులో మన భారతదేశంలో అతీంద్రియ శక్తులు ఎన్నో ఉన్నాయి మనకి. వాటి అన్నిటినీ మనం ఇది కాలేము కాబట్టి గ్రామ దేవతల రూపంలో ఒక్కొక్క ఊర్లో 4-5 గ్రామ దేవతలు ఉంటారు, తప్పేం లేదు. ఒక సందర్భానుసారం ఆ గ్రామదేవత అక్కడికి రావడం వెలవడం జరిగింది. మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అంకాలమ్మ ఒకవైపు ఉంటుంది ఊరి చివర, ఒక ఊరి చివరేమో పోలేరమ్మ ఉంటుంది. అటుపక్క ఆమె కాపాడుతుంది, ఇటుపక్క ఈమె కాపాడుతుంది అన్నమాట. అలా గ్రామాలని రక్షించే దేవతలే గ్రామ దేవతలు. వాళ్ళు లేనిది మనం లేము, వాళ్ళ కరుణా కటాక్షాలు లేనిది మనం ఈ రోజున భోజనం చేయట్లేదు. మనకు తెలియదు, కొన్ని మనకు తెలియనివే చాలా ఉన్నాయి. సూక్ష్మంగా లోతుగా ఆలోచిస్తే అమ్మవారి శక్తే రూపాంతరాలుగా చెంది 102 మంది గ్రామదేవతలుగా వెలిసారు. అమ్మవారు ప్రతి చోట ఉండి రక్షించలేదు కదా, తన నుంచి అంశాలుగా పంపిస్తూ వచ్చింది. ఈ ఊర్లో వెళ్ళి రక్షించు, ఆ ఊర్లో ఉండి గ్రామదేవతలుగా అమ్మవారే స్వయాన వచ్చి మనల్ని రక్షిస్తుంది. పార్వతీదేవి యొక్క అంశలే గ్రామదేవతలు. ఇది లేదనేది లేదు. చాలామంది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు అమ్మవారిని. వాళ్ళ ఇళ్ళకు వచ్చి వాళ్ళ పసుబొట్టు తీసుకున్న ఇళ్ళు ఎన్నో ఉన్నాయి. మన 50-100 ఏళ్ల కిందటికి వెళ్తే అలాంటి ఇల్లులు కూడా ఉన్నాయి. అమ్మవారే స్వయంగా గ్రామదేవత వచ్చి వాళ్ళ ఇంట్లో భోంచేసి వాళ్ళ పసుబొట్టును తీసుకొని వెళ్ళిన కథలు చాలా ఉన్నాయి అన్నమాట. కాబట్టి మనం మన గ్రామదేవతల్ని సంరక్షించుకుందాం. వాళ్ళకు చేయవలసిన క్రతువులు మనం చేద్దాం. ఎవరు ఏ సందర్భంలో గ్రామదేవతకు చేస్తారో వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారం అలానే చేయండి. మన సాంప్రదాయాన్ని రక్షించడంలో భాగం ఇది. గ్రామదేవతల గుళ్ళు రక్షించుకోవటం, గుడి నిర్మాణాలని తిరిగి పునరుద్ధరింప చేసుకోవటం మన బాధ్యతగా భావించి మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం. స్వస్తి.